హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ పప్పు అండి, నా స్టైల్లో ఎలా చేస్తాను అనేసి. పప్పు ఇలాగ ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని వాటర్లో కడుక్కోవాలండి. కందిపప్పును ఒకసారి ఇలాగా, తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇందులోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత టమోటాలు ఒక 2 కట్ చేసుకొని ఇలాగ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇలా కచ్చకచ్చగా దంచుకొని, కొంచెం చింతపండు, తర్వాత ఒక 2 కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. తొందరగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఇంక విజిల్ పెట్టుకోవాలండి. ఒక 2 విజిల్స్ వచ్చేలాగా చూడండి. ఇలాగ విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత ఇలాగ తీసి ఈ వాటర్ని అంతా వంపేసుకోవాలండి. వంపేసుకొని ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని తగినంతగా పప్పు గిద్దితో ఇలాగ పప్పును రాముకోవాలండి. నా స్టైల్లో పప్పు ఇలాగ చేస్తాను. మీరు ఎలా చేస్తారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా దీనికి పోపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి, ఇలాగ ఉంటే చాలా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా తగినంతగా ఆయిల్ పెట్టుకోవాలి. తగినంతగా ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు ఇలాగ వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి 2 చుంచుకొని ఇలాగ వేసుకోవాలండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 3 వేసినాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్ ఒకటి వేస్తున్నాను. కరివేపాకు ఇలాగ వేసుకోవాలండి. ఇంకా ఇవి బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఉల్లిపాయ అనేది కొంచెం వేగాలండి, అప్పుడే పప్పు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇంక ఇలాగ వేగితే చాలు, సరిపోతుంది. ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులోకి వేసుకోవాలండి. చూడండి, అంతా ఒకసారి ఇలా కలుపుకుందాం. అంతే అండి, నా స్టైల్లో పప్పు రెడీ అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.